ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి నీకు ప్రభు పాద సేవకుడిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకుని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. ఒక అద్భుతమైనటువంటి సంగతిని ప్రవక్త హిజ్కియా తెలియజేస్తున్నాడు. ఎవరి కోసమంట? దుష్టులు మరణము నొందుట చేత ఎవరికి సంతోషం కాదు? దేవునికి సంతోషం కాదు. ఆ దుష్టుడుగా ఈ భూమి మీద ఉన్నవాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇది దేవుని వాక్కు అన్నాడు. 32 అంటాడు, మరణము నొందిన వాడు అతని మరణముని బట్టి నేను సంతోషించువాడను కాను. అతడు మనసు, అక్కడ ఏమన్నాడు? ప్రవర్తన దిద్దుకుని బ్రతికితే నాకు సంతోషం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుతురు. ఏం తిప్పుకోవాలంట? మనసు తిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుతురు. నాకు వారం నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. బ్రీతింగ్ అంటే ఊపిరి సరిగా ప్రాబ్లం ఉంది. ప్రార్థన చేయండి. ప్రభు సరిగా క్లైమేట్ పోవాలి. నేనే చిన్న పొరపాటు చేశాను. పోయిన ఆదివారం మెగా పేరెంట్స్ డే తిరుమల కాలేజీలో, జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్స్ డే. మా పాప దగ్గరికి వెళ్ళాను. ఈ పిల్లలు మమ్మల్ని అంతా ఐస్ క్రీమ్ తింటుంటే నేను కూడా ఐస్ క్రీమ్ తిన్నాను. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. దేవుడు కూడా కొన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు, ఇండికేషన్ ఇస్తాడు. ఆయన తిన్నాక ఇంక మూలం పడిన తర్వాత ప్రభువా బాగోలేదు, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా బాగు చేయ, ప్రభువా అని ఎంత ఆయన తప్ప ఎవరిని అడగలవు? ఆయన తప్ప ఇంకెవరిని అడగలవా? కనుక కొన్నిసార్లు చేతులా మనం కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. జిహ్వాఫలం లాగేస్తూ ఉంటుంది. తినకూడదు అనుకుంటాం, కళ్ళు ఎదుర్కొంటే కనపడినప్పుడు లడుక్కుని నోట్లు వేసుకుని గుట్టుకుని మింగేస్తూ ఉంటాం. ఏం చేద్దాం? లడుక్కుని నోట్లు వేసుకుని గుట్టుకుని మింగేస్తాం. షుగర్ పేషెంట్లు స్వీట్ పెరగద్దు అని అంటే పొద్దున్న రాత్రి పనిచేసే మాస్టర్ ఈ కళాకంద స్వీట్, ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది. ఆ స్వీట్ మొత్తం టేబుల్ మీద పెట్టేశారు. స్టాఫ్ అంతా వచ్చి ఆయనకి విషయం చెప్పి ఒక స్వీట్ నోట్ వేసుకుంటాడు. ఆయన వేసుకుంటాడు. నా దగ్గరికి వచ్చి అంటాడు, స్వీట్ తిన్నాను, షుగర్ పెరిగిపోయింది. తినకూడదని తెలుసు కదా. అయినా సరే కొన్నిసార్లు మనము ఇలాంటి విషయాల్లో రాజీ పడిపోతూ ఉంటాం. అంతే, ఆ జిహ్వాఫలం లాగేస్తూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మంచి ప్రియులారా, చాలా క్లుప్తంగా చక్కని వర్తమానాన్ని మీ ముందుకు తేవడానికి ఇష్టపడుతున్నాను. 8:30 క్లోజ్ చేస్తాను. 7:56 అయింది. ఇంటికి మనం క్లోజ్ చేసుకుంటాం. దుష్టులు మరణము నొందుట చేత ఎవరికి సంతోషం కాదు? దేవుడికి సంతోషం కాదు. వాళ్ళు ఎందుకుంటే సంతోషం అంట? ప్రవర్తన వేరు, మనస్సు దిద్దుకోవడం వేరు. ప్రవర్తన బిహేవియర్ ప్రవర్తన, నడక, చూపు, మాట. చాలా మంది అంటారు కదా, ఆయన ప్రవర్తన ఫస్ట్లో ప్రారంభంలో బాగానే ఉండేవాడండి, ఇప్పుడు ఆయన ప్రవర్తన
విషయంలో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, అలా ప్రవర్తన దిద్దుకోకుండా చచ్చిపోతే నాకేమాత్రం సంతోషము కాదు అని అంటున్నాడు. ప్రవర్తన చేంజ్ అవ్వకుండా, ప్రవర్తన మారకుండా, ఒకవేళ అర్థాంతరంగా వాడు కాలం చేస్తే వాడి మరణాన్ని బట్టి నేను సంతోషించేవాడు కాదు అంటున్నాడు. రెండవ పాయింట్ ఏమిటనగా, మరణము నొందువాడు మరణము నొందుటి చేత నేను మరణము నొందువాడు చెప్పాలి. ఇప్పుడు మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు. భూమి మీద నుంచి శాశ్వతంగా మరో లోకం వెళ్తాం. అది ఎడబాటు అంటాం. ఎడబాటు ఈ లోకం నుంచి మరొకలాగా. బైబిల్ చెప్తున్నది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథాలు ఎవరో చెప్పలేని విషయం బైబిల్ చెప్పింది. మరణం తరువాతనే అసలైన జీవితం, మరొక జీవితం ఉంది. మనకి ఈ జీవితము కొన్నాళ్ళే. 3 నెలల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నెలల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఈ లోకంలో 3 నెలల ముచ్చటే. ఈ లోకంలో బ్రతుకు వరకు తహతహలాడిపోతూ ఉంటాం. ఏవేవో ఆలోచించేస్తూ ఉంటాం, ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. అది చేస్తాను, ఇది చేస్తాను అని అనుకుంటాం. యాకోబు పత్రికలు అంటాడు, నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణములు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని వాళ్ళారా రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదంటాడు. యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. నేడైనను, నేడంటే ఈరోజు, రేపంటే రేపే. రేపైనను ఏదో పట్టణానికి వెళ్దాము అనుకుని ఒక సంవత్సరం ఉండి ఎన్ని సంవత్సరాలు ఉందాం అనుకున్నాడంట? ఒక సంవత్సరం ఉండి ఏం చేద్దాం అనుకున్నాడు? వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని వారులారా, చెప్పుకుని వారులారా రేపేమి సంభవించిన మీకు తెలియదు. ఇక్కడ అంటున్నాడు, ఈ దేని గురించి మాట్లాడుతున్నాడు? జీవాన్ని గురించి, ప్రాణముల గురించి మాట్లాడు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అని అంటున్నాడు. మీ జీవం ఏపాటిది? మన బ్రతికి ఏపాటిదండి? మన బ్రతికి ఏపాటిది? దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడు చెప్పండి, చెప్పండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, 60, 70, 80 అయితే ఆయాసం దుఃఖం అన్నాడు. మీరు చాలాసార్లు ఈ పాట బాగా పాడతారు కదా. నా బ్రతుకు దినములు లెక్కింపలేవు
నరకంలో వెళ్ళాడు. అక్కడ అగ్ని ఆరాధన ఈ పాతాళం అంటే ఎవరికి భయం చెప్పండి? చెప్పాలి. ఎవరికి భయం? పాతాళం అంటే ఎవరికి భయమో చెప్పాలి మీరు. అమ్మా చెప్పాలి. పాతాళం అంటే ఎవరికి భయం? అపవాదికి పాతాళం అంటే వాడి మిగుల భయం, చాలా భయం. ఎవరికి? అపవాదికి. ఎందుకు? అక్కడ ఏముంది? పాతాళంలో అగ్ని ఉంది. పాతాళంలో ఏముంది? అగ్ని ఉన్నది అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ దృష్టికి తీసుకుని వస్తాను. చదువుతారా? మత్తయి సువార్త, లూకా సువార్త 8వ అధ్యాయం 30-31 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయం 30-31. యేసు నీ పేరేమని వాడిని అడగగా, ఎవరిని అడిగాడు? చెప్పాలి. దెయ్యం పట్టిన వాడిని. వాళ్ళు ఎన్ని దెయ్యాలున్నాయి? చాలా దెయ్యాలంటే 2000 సుమారు పైపెచ్చు దెయ్యాలు. సేన వాడి పేరు. దెయ్యం పెట్టినోడి పేరేం పేరు? సేన అని దెయ్యం పట్టినోడు. తన పేరు ఏం పేరు చెప్పాడు? సేన అని ఆ పేరు చెప్పాడు. ఎక్కడికి పోవద్దు అంటున్నాడు? పాతాళంలోనికి వెళ్ళడానికి మాకు ఆజ్ఞాపింపవద్దని ఎవరిని వేడుకున్నాడంట? యేసు ప్రభువుని. ఎక్కడికి వెళ్ళొద్దని? పాతాళం ఏముంది? మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. కనుక కట్టి కానీ వాడు బంధకాలను తెచ్చేసుకుంటున్నాడు. అలా కోడుకు వెళ్ళిపోయిన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, ఏం పట్టిందంటే అండి? దెయ్యం పట్టుకోడు. దుష్టుని మార్గంలో అతడు పయనిస్తూ